వెల్కమ్ టు ది లియో. నిన్న మేదరమెట్లలో జగన్మోహన్ రెడ్డి చివరి సిద్ధం సభనైతే నిర్వహించడం జరిగింది. ఈ సభకు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలు వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం చూసాం. అయితే అంతమంది వచ్చారా అంటే అంతమంది రావటం ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళు సభను సిద్ధం చేసిందే 100 ఎకరాలలో. అందులో ఎవరైతే ప్రజలు వచ్చారో వారి కోసం ఏర్పాటు చేసింది 50 ఎకరాలు. అంటే స్టేజ్ కానివ్వండి, అది మొత్తం ఏర్పాటు చేసింది 50 ఎకరాలని. 50 ఎకరాలలో 15 లక్షల మంది 20 లక్షల మంది పడతారని ఎలా చెప్పుకుంటారు? వాళ్ళు వేసిన సెట్టింగ్ మొత్తం ఫుల్గా నిండితే 2 లక్షల మంది సుమారు పడతారని ఒక అంచనా. కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన 50 ఎకరాల్లోనే 15 లక్షల నుంచి 20 లక్షల మంది వచ్చారని చెప్పుకున్నారు. అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం గమనించి ఒక కొత్త విధానానికి తెరదీశారు. అదే విఎఫ్ఎక్స్. అంటే మనం సినిమాల్లో వింటాం ఈ పదం, సాధారణంగా మనకు రాజకీయాల్లో పెద్దగా ఎప్పుడు వినపడదు. ఎక్కడ వినపడద్దు అంటే సినిమాల్లో వినపడద్ది. బాహుబలి వంటి సినిమాలు తీసినప్పుడు వెనకమాల గ్రాఫిక్స్ వాడతారు చూసారా, దాన్నే మనం విఎఫ్ఎక్స్ అంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా సభ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లు వేసేసి జనాన్ని తీసుకొచ్చి ఆ విఎఫ్ఎక్స్లో ఎడిట్ చేసి వీడియోలు అలాగే ఫోటోలు వదిలి అడ్డంగా దొరికిపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న సమయంలో కూడా ఎడిట్ చేయని ఒక ఫోటో వచ్చేటప్పటికి వీడియో ఒక 2-3 సెకండ్లు మొక్క వచ్చేటప్పటికి కంగారు పడారు. లైవ్ని దాదాపు 40 నిమిషాలు ఆపేశారు. ఎందుకు ఆపేశారు? అలాగే ఆ ఒక డ్రోన్ పైన ఎగిరింది. డ్రోన్ ఎగిరిన సమయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎక్కడైతే జనం లేని దగ్గర డ్రోన్ ఎగిరిందో దాంతో కంగారు పడి అర్జెంటుగా డ్రోన్ పట్టుకోండి, ఆ డ్రోన్ని దింపేయండి, నారా లోకేష్ డ్రోన్ పంపుంటాడు, ఆ డ్రోన్ పట్టుకోండి, నారా లోకేష్ దమ్ముంటే ధైర్యంగా రావాలి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఆ డ్రోన్ ఎగరేసింది ఐపాక్ సిబ్బంది. నారా లోకేష్ పంపలేదు, పవన్ కళ్యాణ్ పంపలేదు. ఆ డ్రోన్ ఎవరు ఎగరేశారంటే జనాన్ని కవర్ చేసుకోవడానికి ఐపాక్ సిబ్బంది ఎగరేశారు. ఆ డ్రోన్ ఎగరేసే వ్యక్తిని డ్రోన్ని పట్టుకున్న తర్వాత ఏమని తేలింది? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులేనని తేలింది. సిద్ధం సభకు ఏర్పాట్లు చేసిన ఐపాక్ టీమే ఆ డ్రోన్ ఎగరేసిందని తెలిసింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కాముగా వదిలేసి నోరు మెదపకుండా కూర్చున్నారు. అంటే ముందు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అంబటి రాంబాబే కాదు, తర్వాత మన ఆ చేతగాని అనిల్ కూడా వచ్చాడు. చేతగాని మాజీ మంత్రి అనిల్ కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు నారా లోకేష్కి అబ్బకు పుడితే రావాలి సవాల్ చేసి 2 మాటలు మాట్లాడి గబగబా వెళ్ళిపోయాడు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పంపింది నారా లోకేష్ కానే కాదు. సరే, అనిల్ మాటల గురించి తర్వాత మాట్లాడుకుందాం, అది పెద్ద కథ ఉంటుంది దాని గురించి. ఇకపోతే నిన్న సభా ప్రాంగణం వద్ద ఇదిగో ఇలా చూడొచ్చు, అక్కడక్కడ జనం కనపడుతున్నారు మనకి. ఇదిగో ఈ విధంగా జనం కనపడుతున్నారు. నిన్న మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు గ్రీన్ మ్యాట్ వేశారు అనే దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీనికి సజీవ సాక్ష్యంగా ఒక ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేశారో స్వయంగా నారా లోకేష్ ట్వీట్ చేశాడు. ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం ఏకంగా మార్పింగ్ ఫోటోలు వేసి నా మీటింగ్కి ప్రజలు వచ్చారని చెప్పుకోవడం దేశ చరిత్రలోనే ఎప్పుడైనా చూశారా? డ్రోన్ షాట్స్తో గ్రీన్ మ్యాట్తో నిన్న దొరికిపోయారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఫోటోలను మార్పింగ్ చేసి వదిలారు. ఈ ఫోటో ఎక్కడ ఫోటో అంటే వైసీపీ ఫోటోనే. వైసీపీ అఫీషియల్ పేజ్లో వేసినటువంటి ఒక ఫోటో. చూద్దాం, అది కూడా ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇదిగో ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్, ఇదిగో సీఎంఓ ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి ఒక ఫోటో కనపడుతుంది కదా. వాస్తవానికి ఇక్కడే సగం దొరికిపోయారు. చూడండి, ఇక్కడ సభా ప్రాంగణంలో సైడ్ పక్క లేరు. మరి 15 లక్షల మంది వస్తే ఒక ఫోటోలోనే దొరికిపోయారంటే ఎవడైనా నమ్మశక్యంగా ఉందంటే ఈ సైడ్ జనం లేరు. సరే, దాన్ని పక్కన పెట్టండి, అక్కడ గ్రీన్ మ్యాట్ వేయలేదు. బట్ ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్ ఏరియా. గ్రీన్ మ్యాట్ ఏం ఏరియా అనేది నేను ఆల్రెడీ ఇందాక చూపించా. గ్రీన్ మ్యాట్ ఎలా వేసారనేది నేను ఇందాక చూపించా కదా. ఇప్పుడు నారా లోకేష్ చూపించినటువంటి ఫోటో ఇదే. ఈ ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేశారనేది ఈజీగా దొరికిపోయారు. ఒకసారి చూడండి ఎలా దొరికిపోయారంటే ఇదిగో ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూడండి, గుంపులుగా ఉన్నారు కదా. ఒకే ముక్కని 3 చోట్ల అతికిచ్చారు. చూడండి, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 2 షర్ట్లు 3 కనపడుతున్నాయి. చూడండి, ఎల్లో, రెడ్, లైట్ రెడ్ 3 షర్ట్లు కనపడుతున్నాయి కదా. సో ఇదే మొక్క ఎక్కడ కనపడుతుంది మనకి? ఇదిగో ఎల్లో, రెడ్, లైట్ రెడ్ ఈ షర్ట్, ఈ మొక్క ఇక్కడ కనపడుతుంది. మళ్ళీ ఇదే మొక్క ఎక్కడ కనపడుతుంది అంటే ఇదిగో ఇక్కడ కనపడుతుంది. అంటే ఒక ఫోటోలో ఇందాక చూపించిన జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆంధ్రప్రదేశ్లో వేసిన ఫోటోలో మొక్కలే మనం చూపించేది. ఇప్పుడు సీఎంఓ ఆంధ్రప్రదేశ్లో వేసిన ఫోటోలోని మొక్కలే మనం చూపిస్తున్నాం. చూడండి, ఒకే మొక్కని 3 చోట్ల అతికారు. ఒక చోట కాదు, 3 చోట్ల అతికారు. మన కంటికి విజిబుల్గా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ 3 చోట్లే ఒక ఉదాహరణ. సో అంటే ఆ మొక్క క్రౌడ్ సుమారు ఒక 100 మంది క్రౌడ్ని తీసుకొచ్చి మొక్కల కింద అతికారు. ఇక్కడ 3 మొక్కలు అతికారు కదా. అది పక్కన పెడదాం.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎల్లో శారీ మహిళ కనపడుతుంది. అలాగే తర్వాత ఇక్కడ వరుసగా నుంచున్నటువంటి ఇక్కడ రెడ్ శారీ మహిళ కనపడుతుంది. సో ఇదే మొక్కను మళ్ళీ ఎక్కడ ఎతికారయ్యా అంటే ఇదిగో ఎల్లో శారీ మహిళ, రెడ్ శారీ మహిళ. ఇదే మొక్కని ఎక్కడ ఎతికారయ్యా అంటే ఇదిగో ఇక్కడ అడిగారు. అంటే ఈ బారు మొక్క మొత్తం కూడా, ఈ బారు మొక్క మొత్తం కూడా ఇదిగో ఇక్కడ ఒక ఉమెన్ కూర్చుంది మనకు కనపడుతుంది. ఇక్కడ మరి ఒక పక్కన ఒక వ్యక్తి మెడలో జెండా వేసుకుని కనపడుతున్నాడు. మీరు కొంచెం విజిబుల్గా చూడండి, లేదా నారా లోకేష్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇదిగో సేమ్ ఫోటో ఇదిగో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కనపడుతుంది. ఇదిగో మహిళ కూర్చుంది, ఇక్కడ మెడలో జెండా వేసుకుని ఉన్నాడు సేమ్. అంటే దాదాపు సేమ్ మొక్కని ప్యాచ్ కింద అతుకుతూ అక్కడో మొక్క అతికిన ఫోటో ఇది. సో ఇది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఇక్కడ చూడండి ఏకంగా. సో ఈ ఫోటోని మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇదిగో ఈ విధంగా కనపడుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇదిగో మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం, ఈ 2 మొక్కల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదిగో సేమ్ మొక్క మళ్ళీ ఎక్కడ అతికారా అంటే ఇదిగో ఇక్కడ అతికారు. ఇక్కడ రెడ్ షర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే మొక్క కనపడుతుంది. అంటే మొక్కల కింద అతికి వదిలిన ఫోటోయే మనం ఇందాక సీఎంఓ ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి ఫోటో. ఒక ఫోటోలోనే ఎన్ని మార్పింగులు చేసి ఎన్ని మొక్కలను అతికారు అంటే ఈ రోజుల్లో ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఏమీ తెలియనప్పుడు నిన్న లైవ్ కూడా లేటు లైవ్, అంటే దాదాపు ఒక 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సభకు వాళ్ళు వదిలిన లైవ్కి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు తేడా ఉంది. ఎందుకు తేడా ఉందంటే ఆ లైవ్లో కూడా గ్రాఫిక్స్ ఎడిట్ చేసి వదిలారు. బట్ ఒకానొక సమయంలో ఒక ఛానల్లో లైవ్లో జనం లేని మొక్క బయటపడిపోయింది. దాంతో కంగారు పడి తర్వాత 40 నిమిషాల పాటు లైవ్ ఆపేశారు. ఆ 40 నిమిషాల పాటు లైవ్ ఎందుకు ఇవ్వలేదంటే ఒక ఛానల్లో వచ్చేటటువంటి లైవ్లో ఆ ఎడిట్ చేయకుండా వచ్చినటువంటి మొక్క వచ్చింది, వెంటనే దాన్ని ఆపేయడం కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇదిగో ఇది అసలు గ్రీన్ మ్యాట్. దీన్నే మొక్కల కింద అతికేసి మనకి ఎప్పటి వరకు చూపించింది. ఇదిగో ఇక్కడ చూడొచ్చు గ్రాఫిక్స్, బాహుబలి గ్రాఫిక్స్ ఇందాకే చెప్పుకున్నాం కదా, బాహుబలి గ్రాఫిక్స్. జగన్ గ్రాఫిక్స్ షో మేదరమెట్ల సిద్ధం సభలో మాయా, సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్తో కనుకట్టు చేసే యత్నం. సభకు 15 లక్షల నుండి 20 లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా, వంతపాడిన జగన్ రోత మీడియా. ప్రసంగం ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం. అసలు లైవ్ అంటేనే యాజిటీస్గా సెకండ్స్ గ్యాప్లో అక్కడికి లైవ్ వచ్చేస్తుంటుంది. కామన్ అక్కడ జరిగేదంతా ఇక్కడ మనం చూస్తుంటాం. 1-2 సెకండ్లు ఏమైనా తేడా ఉంటే తేడా ఉండొచ్చు. బట్ ఇక్కడ లైవ్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సభకు సంబంధించిన లైవ్ మొత్తాన్ని కూడా దాదాపు ఒక 5 మినిట్స్ పైగానే లేట్గా వదులుంటారు. ఎందుకంటే ఎడిట్ గ్రాఫిక్స్ చేసి వదలటానికి లైవ్ని కూడా ఒక 5 నిమిషాలు లేట్ చేశారు. అక్కడ జరిగినట్టు రాదు. మీరు అనుకోవచ్చు సరే లైవ్ లేట్ అయినా కానీ ప్రజలందరూ అక్కడే ఉన్నారుగా, చూస్తారు కదా, ఫోన్లు కెమెరాలు ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. నిన్న 4 గంటల పాటు జామర్లు ఆన్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సభ వద్ద ఉన్నటువంటి 4 గంటలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సభా ప్రాంగణంలో జామర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ స్టేజ్ వరకు జామర్లు ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా జామర్లు ఏర్పాటు చేయడంతో ఎవరి ఫోన్ సిగ్నల్లు పనిచేయలేదు. 4 గంటల పాటు బాహ్య ప్రపంచానికి, ముఖ్యంగా సోషల్ మీడియాకు, ఇంటర్నెట్కు దూరం అయిపోయిన పరిస్థితి. ఎందుకు అంటే అక్కడ జరిగేటువంటిది బయటికి వెళ్లకుండా సభ అయ్యే వరకు కంట్రోల్ చేయడం కోసం నిన్న చేసినటువంటి ప్రయత్నం. ఎందుకంటే కొన్ని మీడియాలు వెళ్ళిపోయి జనాలు లేని ఫోటోలు కానివ్వండి, వీడియోలు కానివ్వండి వెంటనే పంపేస్తే అవి ఇతర ఛానల్స్లో లైవ్ వచ్చేస్తున్నాయి. ఏఏబిఎన్, TV5 లాంటి ఛానల్స్లో లైవ్లు వచ్చేస్తున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే జామర్లు కూడా ఆన్ చేసి మొబైల్ యూజ్ చేయకుండా ఫస్ట్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రెండోది, నిన్న ఇతర మీడియాని లోనకి అనుమతించబోము అంటూ కొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇతర మీడియా అంటే ఎవరు? ఏబిఎన్, TV5, ఈటీవీ, మహాన్యూస్, వీటిని లోనకు అనుమతించాల పోలీసులు. ఏంటంటే మిమ్మల్ని అనుమతించడానికి మాకు ఆదేశాలు లేవు, మిమ్మల్ని అనుమతించొద్దన్నారు అని చెప్పి విలేకరులందరినీ కూడా బయట ఆపేసే పరిస్థితి. ఎందుకు ఆపేశారంటే ఆల్రెడీ నేను చెప్పా, గతంలో ఈ విలేకరులందరూ కూడా వెళ్ళిపోయి జనం లేని దగ్గర ఫోటోలు, వీడియోలు తీసి అవి బాహ్య ప్రపంచానికి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అబాసుపాలు అవుతున్నాడు. అందుకని నిన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే మీడియాకు మాత్రమే ఎంట్రీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోటుపాటును ఎత్తు చూపే మీడియా ఉందో దానికి నిన్న అనుమతి అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, సరిగా చేయని గ్రాఫిక్స్తో అడ్డంగా దొరికిపోయిన వైనం, సోషల్ మీడియాలో చెడుగుడు, డ్రోన్ కెమెరాపై సభలో రాద్ధాంతం, లోకేష్ పంపారన్న ఆరోపణ, ఐప్యాక్ దాన్ని తేలటంతో గొప్పచిప్పు. అంటే వీళ్ళ అత్యుత్సాహం చూడండి, ఒక డ్రోన్ ఎగిరింది, ఎందుకు ఎగిరిందో, ఎవరు ఎగరేసాడో ఎవరికీ తెలియదు, లోకేష్ పంపాడంట. లోకేష్ డ్రోన్ పంపాడు, పట్టుకోండి అర్జెంటుగా డ్రోన్ అన్నాడు. పట్టుకుంటే అది ఐప్యాక్ డ్రోన్, వాళ్ళ డ్రోనే, వాళ్ళు ఎగరేసిన డ్రోనే.
సో ఇది ఇక గ్రాఫిక్స్ మాయాజాలం ఒకసారి మనం చూద్దాం. ఇందాక చూసినప్పుడు గ్రీన్ మ్యాట్ ఉంది కదా, ఆ గ్రీన్ మ్యాట్లో జనాన్ని ముక్కల కింద ఎలా అతికేశారు అనేది ఇదిగో ఈ సర్కిల్స్ని చూస్తే అర్థమవుతుంది మనకి. ఇక్కడ మనం విజిబుల్గా ఐడెంటిఫై చేసిన సర్కిల్స్ ఏంటంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ కూడా కాపీ చేసి పేస్ట్ చేసినటువంటి మొక్కలు. అంటే గ్రూపుల కింద ఎక్కడో మొక్క అతుక్కుంటూ వచ్చినటువంటి మొక్కలు ఇవి. ఇంకా ఇలా ఎతికితే చాలా కనపడతాయి, బట్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్గా ఎతకాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇదిగో వైసీపీ సిద్ధం సభకు లక్షల్లో జనం వచ్చారంటూ రోత మీడియా చేసిన గ్రాఫిక్స్ మాయాజాలానికి నిదర్శనం ఈ చిత్రం. కొంతమంది జనాన్ని పలు చోట్ల అతకడాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. అలాగే జనాన్ని అతికించిన తీరు కూడా తెలిసిపోయేలా ఉంది. బహుశా సమయం సరిగ్గా లేకపోవటమో లేదా మరీ ఎక్కువ జనాన్ని చొప్పించడం వల్ల కానీ వాళ్ళు చేసిన ఈ మాయాజాలం అంతా కూడా దొరికిపోయింది. సాధారణంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి గ్రాఫిక్స్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కాన్సన్ట్రేట్గా చూస్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చేయట్లేదని మన మైండ్లో ఉందనుకోండి, ఆ ఏ ఫోటో చూసినా అది నిజమైన ఫోటో అనుకుంటాం. బట్ ఆల్రెడీ ఆయన గ్రాఫిక్స్ చేస్తున్నాడని కింద గ్రీన్ మ్యాట్ వేసినప్పుడే మనకు మ్యాటర్ అర్థమైపోయింది. ఎందుకు గ్రీన్ మ్యాట్ వేసాడు అంటే ఈ గ్రాఫిక్స్ చేయడం కోసమే. అలాగ గ్రాఫిక్స్ చేసి ఈరోజైతే ఇలాగ అడ్డంగా దొరికిపోయాడు. కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్టుగానే కనిపిస్తాయి, కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంలో లేనివి ఉన్నట్టుగా చిత్రీకరించినవి. అచ్చం వైసీపీ అలాగే జనం చెవులో పూలు పెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. లేని గొప్పలకు పోయి నవ్వులు పాలైంది. ఆదివారం ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో జరిగినటువంటి ఈ సభకు 15 లక్షల మంది తరలి వచ్చారని చెప్పటం కోసం ఇలా కిక్కిరిసిన జనాన్ని ఫోటోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఎంత ఈజీగా అర్థమైపోతుందో చూడండి ఫోటోలోనే. కిక్కిరిసిన జనాన్ని అతికినట్టుగా డ్రామాలాడి అడ్డంగా దొరికిపోయారు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి సభలకు జనం రాలేదు. ఎందుకు మేనేజ్ చేయాల్సి వస్తుందని మీకు అనుమానం రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలకు జనం రావటం లేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, అది ప్రతిపక్షాలకు అతిపెద్ద ఆయుధంగా మారద్ది. కాబట్టి జనం వచ్చారు అంటే ఏంటి అర్థం? జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారని చెప్పుకోవడానికి ఉంటుంది. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డిది చివరి సభ. వాళ్ళు సెట్టింగ్ చేసిందే 2 లక్షల నుంచి 3 లక్షల మంది పట్టడానికి, కానీ అందులో 15 లక్షల మంది వచ్చారంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి, 2 లక్షల మంది పట్టే ప్లేస్లో మహా అయితే ఇంకో 1 లక్ష మంది పడతారు, 3 లక్షల మంది పడతారు. అంతకు మించి పడతారా? పట్టరు కదా. 15 లక్షల మంది ఎలా పడతారు? మొన్న కూడా 1 మిలియన్ పీపుల్ అంటే 10 లక్షల మంది వచ్చారని చెప్పుకోవడం కోసం ఆ విశ్వ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. తీరా ఏంటంటే జనమంతా రోడ్డు మీద ఉన్నారు, సభలు ఎవరు లేరు. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి VFXను నమ్ముకుని ఇప్పుడు ఎన్నికలకు వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆదరణ కరువయ్యింది. గ్రాఫిక్స్ను నమ్ముకునే స్టేజ్కి వచ్చాడంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారని అర్థం. ఏది ఏమైనా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి ఈ VFX ఎడిట్ ఏదైతే ఉందో దీని మీద భారీ స్థాయిలో అయితే ట్రోల్స్ నడుస్తున్నాయి.